విన్నారు కదండి, అది మీ పిల్లల కోరిక. ఈ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్ తో తనని తన పిల్లల్ని పట్టించుకోవడం లేదని రఘునందన్ రావు గారి మీద వేసిన అభియోగం కేవలం అపోహ మాత్రమే అని దీంతో తేలిపోయింది. దారులు వేరైనా ఇద్దరు భార్యాభర్తలు కోరుకుంటుంది ఆ పిల్లల భవిష్యత్తే కాబట్టి ఆ పిల్లలు తీసుకున్న నిర్ణయాన్నే ఈ కోర్టు సమర్థిస్తుంది. రఘునందన్ రావు గారు తన బిజినెస్ పార్ట్నర్ గా గుండమ్మే తగిన నిర్ణయమే అని ప్రస్తుత పరిస్థితి యథావిధిగా కొనసాగించవచ్చని ఈ కోర్టు తీర్పిస్తుంది. అయితే ఈవిడకివ్వాల్సిన గౌరవం ఈమెకివ్వాలని, ఈవిడ ఆలోచనలకు కూడా విలువివ్వాలని ఈ కోర్టు సూచిస్తుంది. మీరు వేస్తున్న ఈ ప్రశ్నల వల్ల మా కుటుంబంలో కలహాలు రావాల్సిందే కానీ ఇప్పటి వరకు మా ఇంట్లో ఎవరి మధ్య మనస్పర్ధలు లేవు, ఉండవు కూడా. ఆవిడ కేసు వేసింది అధికారం కోసమో తన భర్త మీద గెలవడం కోసమో కాదు. తన పిల్లలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్న భయంతో, ఆ పిల్లల మీదున్న ప్రేమతో కేసు వేశారు. అదేంటి మేడం, మీరు ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయని ఆవిడ అంటుంటే మీరు ఆవిడ్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? చెప్తున్నాను కదా, ఆవిడేదో కోపంలో చేసిన పనే కాని నిజానికి ఆవిడికి నా మీద ఎలాంటి కోపమూ లేదు. ఇదంతా మా కుటుంబం, మేమంతా ఒకటే. ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ప్లీజ్. నాకుందొక ఫ్రెండు, ఆ జడ్జి దానికి బాబాయే మేం గెలిచేస్తాం పొడి చేస్తామని వెళ్లారు, ఊహించుకొని వచ్చారు. ఆ లుక్కులకి మాత్రం ఎవ్వరూ తగ్గడం లేదు. నేను ఇలా మాట్లాడితే మీకు కాలుతుందని నాకు తెలుసు. కనీసం అప్పుడైనా పౌరుషం వస్తుందేమోనని చిన్న ఆశ, అంతే. ఆ జడ్జిని చూడగానే కేసు మనకి ఫేవర్ అవ్వదు ఆంటీ అని నేను అప్పుడే చెప్పాను. అదే జరిగింది ఇప్పుడు. నాకు తెలిసి సడన్ గా ప్రిన్సీ రాహుల్ ఆడియో మెసేజ్లు పెట్టారంటే దానికి కారణం ఆ గుండమ్మ జడ్జి గారు కలిసి ఆడిన నాటకమని నాకు అనిపిస్తుంది అత్తయ్య. ఆ టాఫీస్ లో ఆ గుండమ్మ నాకు విలువ లేకుండా చేస్తుంది. స్టాఫ్ ముందే నా పరువు తీస్తుంది. ఇప్పుడు ఏకంగా పబ్లిక్ లో తీసేసింది నా పరువు. అందుకేనే నువ్వు మరీ పట్టుదలకి పోకుండా లోకేశ్వర్ లాగా మారిపో. నాలాగా అంటే అంటే ఆ గుండమ్మ చేతిలో నువ్వెన్నిసార్లు ఓడిపోయినా అన్నిసార్లు చెయ్యన్నా నువ్వు దులిపేసుకొని తిరుగుతూ ఉంటావు కదా, అలాగే దీని కూడా దులిపేసుకొని తిరగమంటున్నాను. ఏ నిన్ను అయ్యో
ఆంటీ వదిలేండి. అబ్బా, చచ్చిపోతుందా ఆంటీ? హుసేన్ నీ అమ్మ కడుపు కాల. కాసేపు ఇలాగే పట్టుకుంటే కోట్లో చిలకలాగా గిజగిజమంటూ నా ప్రాణం పైకి పోయేది కదే. అమ్మా, మరి ఆ గుండమ్మ చీ అంటే దులిపేసుకొని తిరగమంటావా? అయిందా? అందుకే నోరుని కాస్త అదుపులో పెట్టుకోమని అనేది. ఆంటీ మీరు చెప్పండి, ఇప్పుడేం చేద్దాం? రెడ్ వచ్చే మొదలు ఏంటి? మిమ్మల్ని కాదే బాబు, నాలో నేను ఏదో అనుకుంటున్నాలే. నన్నందరి ముందు అవమానించిన ఆ గుండమ్మకి కోలుకోలని దెబ్బ కొట్టబోతున్నానే లోకేశ్వరి. ఏం చేయబోతున్నారు ఆంటీ? అప్పుడు ఈ గొడవ ఉండేది కాదు, ఏ గోళ ఉండేది కాదు. కానీ నువ్వు కేసులో గెలిచావు కదా, మళ్ళీ కథ మొదటికి వచ్చింది. చూసావుగా ఈరోజు మా పిన్ని పెట్టిన గొడవ. ఈ కోపంలో ఆవిడ ఏం చేస్తుందో, ఇంకెన్ని గొడవలు చేస్తుందో ఏం అర్థం కావడం లేదు. ఏంటండి మీరు? నువ్వంటే మొండిదానివి, బండదానివి. తిడితే భరించగలవే, కొడితే తట్టుకోగలవు, ప్రాబ్లం వస్తే ఎదురెళ్ళి పోరాడగలవు. కానీ నేను అలా కాదు కదా. నేను గ్రేట్ ఆదిత్యని, కానీ సాఫ్టే. తప్పట్లేదు. అమ్మ ఓయ్ అన్నా కూడా ఆగాలి, పిన్ని ఏ అంటే ఆగాలి. ఏంటో ఈయన ఎక్కడున్నాడో తెలియదు కానీ చిన్నప్పుడు మా తాత ఓ మాట చెప్పేవాడు, మహానుభావుడు. మొహోటానికి పోతే కడుపు వస్తుందిరా అని. నేను అనుకునేవాడిని, నేను మగాడిని కదా, నాకెందుకు కడుపు వస్తుంది అని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చూడండి, నేను ఒకరికి నచ్చ చెప్పినా, నేను ఒకరిని బ్రతిమాలినా, కాదు అని చెప్పి వాళ్ళతో గొడవ పడినా, ఆఖరికి వాళ్ళతో యుద్ధం చేసినా సరే మంచికే చేస్తానని మీకు తెలుసు కదా. తెలుసు. ఆ విషయం మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు కదా. సో మీకు తెలుసు కాబట్టి ఏదో ఒక రోజు ఆవిడ కూడా నిజమేంటో తెలుసుకుంటుంది. అంటే ఏంటే, మా పిన్ని నిజం తెలుసుకునేంత వరకు, నిన్ను అర్థం చేసుకునేంత వరకు నాకు ఈ ఐస్ బ్యాగ్ తప్పదా? యావండి, మీకు ఈ గుండం ఉండగా ఈ గుండమ్మ భర్తకి ఐస్ ప్యాక్ తో పనేంటండి? ఏయ్, అసలే హెడ్ఏక్ తో చచ్చిపోతున్నానే, నాకు ఆ ఐస్ బ్యాగ్ కావాలి. అరే కాస్త కామ్ గా ఉండండి, ఆగండి. ఒక నిమిషం మీరు కూల్ గా ఉండండి. ఏం చేస్తావే? నేను చెప్తాను కదా, రండి ఏయ్, నేను రాను. రండి ఏయ్. రండి, కూర్చోండి. ఆ. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఇది ఇది ఎందుకు? నేనున్నానని చెప్పాను కదా. ఏయ్, ఏం చేస్తున్నావు? అయ్, బాగుంది బాగుంది. అబ్బా, ఆహా ఎంత సుఖంగా ఉందో. బాగుందా? ఆ, చాలా బాగుంది. అబ్బా, అయినా ఆ దేవుడు చాలా దుర్మార్గుడు గుండమ్మా. అయ్యో, ఆయన ఏం చేశారు పాపం? మీ ఆడవాళ్ళ చేతుల్లో ఏదో అద్భుతాన్ని ఇచ్చాడే. నువ్వు ఇలా చెయ్యి పెట్టావో లేదో చాలా రిలాక్స్గా ఉంది. మనవడా, ఈ టాపిక్ వదిలే మనవడా. గుండం వింటది, తర్వాత గొడవలు ఏంటి తాతయ్య అంత గట్టిగా అరిచావ్? తాతయ్య, అక్కడ కాదు, ఇక్కడ చూడు. ఏంటి తాతయ్య అంత గట్టిగా అరిచావేంటి? అసలేమైంది? అది మీ తాతయ్య ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాడులే. వెయిటింగా? ఎవరి కోసం అండి? అది మీ తాతయ్యని అడుగు. చెప్పండి తాతయ్య, చెప్పండి. తాతయ్య ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? చెప్పు. నాకు హే, తెలుసు. నీకు తెలుసా? నేను చెప్పనా? చెప్పు. అదే చెప్పు. చెప్పేనా? చెప్పే. అది మంగ. మంగా? మంగ కాదమ్మా, అది ఆ రంగరంగ అని. సూర్యుడు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నానమ్మా.
సూర్యుడు రాకపోవడం ఏంటి తాతయ్య? ఆ. తెల్లారి ఇంతసేపు అయింది కదా. ఆ. అంటే మీ తాతగారు వెయిట్ చేస్తుంది సూర్యుడి కోసం కాదని నీకు అర్థమైపోయింది కదా. ఇవి కొనండి. ఆట పట్టించడానికి నేనే దొరికాను మీకు. మేము నిన్ను ఆట పట్టించట్లేదు. నువ్వే ఆ మంగమ్మతో అమ్మా నాన్న ఆట ఆడుతున్నావని వదిలికి చెప్పాను. తాతయ్య ఏమైంది? బాబు ఏంటి నీ చెవిలో ఏదో చెప్తున్నాడు? ఆ, ఆ, ఆహా, అదేంటంటే అబ్బా అదో పెద్ద హారర్ సినిమాలే అమ్మా. ఏయ్, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆస్తి కావాలని కాస్తి? హా? ఏదో నీ ఆశిస్తున్నట్టు అంటున్నావేంటి? నీది నాది కాదు, మనది. మన మావయ్య గారి ఆస్తి, ఆయన కష్టార్జితం ఇది. ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఆయనకి బాగా తెలుసు. ఏ ఆ సుచిత్ర అత్తయ్య చెప్పిందా ఈ ఐడియా? చూడు, నువ్వు ఈ ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ మోడల్ అవ్వాలని ప్రయత్నించడం, ఇవన్నీ నాకు తెలుసు. ఆధారాలు నా దగ్గరున్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు పెట్టాననుకో, ఆస్తి వస్తుందా, చేతికి చిప్ వస్తుందా? ఊరుకో అక్క, నాకు ఆస్తి ఎందుకు? నెత్తికేసి కొట్టుకోవడానికా? ఏదో చిన్నపాటి భయం కలిగి ఆస్తి కావాలన్నాను. నా భయం ఏంటో నీకు చెప్పాను కదా. నువ్వు నాకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసావు. నీకేం క్లారిటీ వచ్చిందో నాకు క్లారిటీగా తెలిసిందే. అదేంటే ఇప్పటి వరకు ఆస్తి కావాలని ర్యాంకులేసావు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆహాహా. అదేదో పొరపాటున అన్నానులే అత్తయ్య గారు. మీరందరూ ఉండగా నాకు లోటేంటి చెప్పండి? అందరికీ న్యాయం చేసే గుండమ్మక్కుండగా నాకు నా బిడ్డకొచ్చే నష్టమేంటి? హో, ఏదో సౌండ్ వచ్చేసరికి దొంగలు పడ్డారేమో అనుకున్నా. ఆయన చెప్పినట్టు బయట నుంచి సౌండ్ వచ్చింటుంది. వాటర్ ఏంటి ఇక్కడ? గ్లాస్ పగిలిందేంటి? లోకి! లోకి!
బాబీ బాబీ యాండి యాండి అయ్యో, ఏంటి లోకి ఇది యాండి ప్లీజ్ రండి. అయితే అదేదో తొందరగా చేయండి డాక్టర్. చేయండి. ఆపరేషన్ చెయ్యొచ్చు, కానీ ఆపరేషన్ చేస్తే తల్లి బిడ్డలు ఎవరో ఒకరు బ్రతుకుతారు. అమ్మా డాక్టర్ అమ్మా, ఏంటమ్మా అలా అంటారు? డాక్టర్ డాక్టర్ మీరే ఎలాగైనా కాపాడండి డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తాం. ఇకపై అంతా ఆ దేవుడి దయ. ఏం కాదురా బాబాయ్. దేవుడా, నీదే భారం. అమ్మా ఏంటమ్మా ఇది? నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగింది అంటున్నారు. ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళనే బ్రతికించగలం అంటున్నారు. అలా జరిగితే ఎవరు ఎవరు తట్టుకోలేరమ్మా. నువ్వు తప్ప నాకింకెవరున్నారు చెప్పు. దయచేసి ఈ గండాన్ని తప్పించు తల్లి. తల్లి బిడ్డలిద్దరిని క్షేమంగా ఉండేలా చెయ్యమ్మా. క్షేమంగా ఉండేలా చెయ్యి. చేస్తానని చెప్పమ్మా. ఇద్దరిని కాపాడుతానని చెప్పు.
మీరు బేబీని చూడొచ్చమ్మా. ఓకే. పదరా, పద, పదండి. పద. తాతయ్య, తాతయ్య, ఇదిగో ఓ హే, అమ్మ cute. పుట్టింది. అవునమ్మా, నీ కడుపును పుడదాం అనుకుంటే నువ్వేమో ఆలోచన చేస్తున్నావు కదా, అందుకే నిన్ను చూడకుండా ఉండలేక లోకేశ్వరి కడుపును పుట్టేసింది. ఓయ్ బుజ్జిగుడమ్మా. కంగ్రాట్స్ లోకేశ్వరి. లోకి, లోకి, అమ్మని చూడు లోకి. నువ్వు చేసిన మోసం గుర్తుకొస్తుంది కానీ నా బిడ్డ మొహం కనిపించట్లేదే నాకు. అచ్చచ్చచ్చి. ఉయ్. రే బాబీ, అచ్చం నీలాగే ఉందిరా పాప. ఏయ్, చి. అందరూ వచ్చేసారా? ఏమే, వెళ్ళిన పని అయిపోయిందా? అయింది కానీ పాప బాబా పాప ఇటివ్వు. ఆ. అరే అరే, అచ్చు నీ పోలికే లోకేశ్వరి. పాప భలే ఉంది. పదండి లోపలికి వెళ్దాం. అదే ఆగండి ఆగండి. లోపలికి తీసుకెళ్తున్నారేంటి? చిట్టి తల్లి, నీకు దిష్టి తీసి తీసుకెళ్తా. లోకేశ్వరి, ఏంటి, ఏమైంది ఇప్పుడు నీకు? అందరూ నా బిడ్డతో ఆడుకుంటున్నారు కానీ నేను నిన్నెవడు ఆడుకోవద్దన్నాడు? బిడ్డనెత్తుకుని గుండెలకు హత్తుకోవాలని ఏ తల్లికుండదు. కానీ కానీ నా బిడ్డ మొహం చూస్తుంటే నాకు ఆ గుండమ్మ చేసిన మోసమే కనిపిస్తుంది.
ఇంతకంటే నరకం ఇంకోటి ఉంటుందా చెప్పు నానమ్మా. ఉసే నీకు గుండమ్మ మీద కోపం ఉంటే దాని మీద పగ తీర్చుకోవే. అంతేకాని అది చేసిన మోసం గుర్తొస్తుందని నీ బిడ్డని దగ్గరికి తీసుకోకపోవటం ఏంటే? నీ పిచ్చి కాకపోతే. లేదులే నానమ్మా, వాళ్ళ కోరిక ప్రకారం వాళ్లకు బిడ్డని కానిచ్చేశాను. ఇక నా లైఫ్ నేనే చూసుకుంటాను. హలో చెప్పండి, విక్టరీ ఏజెన్సీ మోడలింగ్ ఆఫీస్. ఉసే ఏం చేస్తున్నావే నువ్వు? ఆగు. ఏంటమ్మా, ఉన్నప్పుడు నేను కాల్ చేస్తాను కదా, అప్పటి వరకు యాడ్స్ చూసుకోండి. అలాగే. ఫస్ట్ టైం నన్ను ఆడిషన్కి రమ్మని పిలిచినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. వాళ్ళకి ఒకసారి కాల్ చేస్తాను. హలో, నా పేరు లోకేశ్వర్ అండి. ఫస్ట్ టైం మీరు ఆడిషన్కి రమ్మని కాల్ చేసినప్పుడు నాకు అప్పుడు రావడం కుదరలేదు. మళ్ళీ ఒకసారి సార్తో మాట్లాడాలని చేశాను. ఒకసారి సార్ని కనుక్కుని చెప్తా మేడం. ఓకే మేడం. మీ పేరేంటన్నారు? లోకేశ్వరి. ఓకే, 1 minute. హలో, చెప్పండి. మీ పేరు చెప్పగానే బాస్ గుర్తుపట్టారు మేడం. రేపు ఒకసారి ఆఫీస్కి వస్తే ఆడిషన్ చేద్దామన్నారు. వస్తారు కదా? డెఫినెట్గా వస్తానండి. అక్క, ఏంటి లోకేశ్వరి? నాకు మార్నింగ్ జ్యూస్ ఇస్తావు కదా, కొంచెం ఇస్తావా? ఏంటి ఎప్పుడు నేను తీసుకొచ్చే వరకు అడగవు, ఇప్పుడు నువ్వే వచ్చి అడుగుతున్నావు? నా అవసరం అలాంటిది. అబే ఏం లేదక్క, జ్యూస్ ఇచ్చేస్తే నీకు పని అయిపోతుంది కదా, ఇక నీ పనులన్నీ నువ్వు చూసుకోవచ్చు. సరే, ఒక్క నిమిషం నేను చేసి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి పాపకి పాలివ్వు. ఇచ్చే వస్తున్నానక్క, పడుకుంది. సరే అయితే జ్యూస్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి రూమ్లో ఉండు. పర్వాలేదక్క, నువ్వు మళ్ళీ జ్యూస్ తీసుకుని రూమ్ వరకు రావడం ఎందుకు? చేసివ్వు, నేను వెయిట్ చేస్తాను.
అక్క నాకు కొంచెం అనీజీగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో. సరే వెళ్ళి పడుకో. ఏంటి గుండమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టావు? దాని మీద ప్రేమ ఎక్కువైపోయి ఆడిషన్కి వెళ్ళాలి కదా, తీరా నేను అలా వెళ్ళాక ఆ జ్యూస్ పట్టుకొని వచ్చిందనుకో నా కొంపక్కో లేరవుతుంది. ఏంటి మోడలింగ్ ఆఫీసా? మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నీకు తెలీదే, అదో పక్క బిడ్డను మోస్తూనే ఉంది, ఒక పక్క మోడల్ అవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బిడ్డని కనేసిందిగా, దానికి రెక్కలు వచ్చాయని ఫీల్ అయిపోతుంది. ఆఫీస్లో మోడల్స్ ని సెలెక్ట్ చేయటానికి ఆడిషన్ పెడుతున్నారంట. అక్కడ ఆడిషన్ ఇవ్వటానికి వెళ్ళిందే. ఎక్కడది? Thank you.